తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు ఆ రాష్ట్రాల్లోని మెజారిటీ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అటు ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇక ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తుండటంతో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యంగా మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అటు తెలంగాణలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సిద్దిపేట, కరీంనగర్, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక మరోవైపు గోదావరి నదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఇక వరద ఉధృతి తగ్గడంతో కూడా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక మాత్రమే కొనసాగుతోంది. అయితే లంక గ్రామాల ప్రజలు వరద పూర్తిగా తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజస్విని ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజస్వినిక, తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి తేజస్విని ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. తేజస్విని, తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే వాతావరణం చల్లబడింది. మొన్నటి వరకు ఆదిలాబాద్, నిర్మల్కి రెడ్ అలర్ట్ ఇవ్వగా మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఉభయ రాష్ట్రాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని అలాగే ఏపీలోని 3 జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం అయితే జరిగింది. ధవళేశ్వరం వద్ద వరద నీరు కూడా తగ్గుముఖం పట్టింది. రైట్, థ్యాంక్ యూ తేజస్వి.